మనం ఇవాళ నైట్ షిఫ్ట్ అని చెప్పాం కదా ఎస్టర్డే వీడియోలో, నైట్ షిఫ్ట్ అనమాట. ఇప్పుడు నైట్ షిఫ్ట్కి బయలుదేరుతున్నా. టైం వచ్చేసి 4:40 అవుతుంది. నర్సరావుపేట రైల్వే స్టేషన్లో కలుసుకుందాం. ప్రజెంట్ ఫుల్ వాన పడుతుంది, ఇక్కడ కెమెరాలో కనపట్లేదు. అక్కడికి వెళ్ళి అక్కడ కలుసుకుందాం. అక్కడ నుంచి జర్నీ, నైట్ డ్యూటీ కదా, నైట్ డ్యూటీలో వర్క్ ఏం చేస్తారో మొత్తం వీడియోలో మాట్లాడుకుందాం. వర్షం ఫుల్ వర్షం అయితే పడుతుంది. దీని పేరేందో కూడా తెలియదు. ఇదే వేసుకున్నా నా కొడుకు నేను అమ్మద్దండి కళ్ళల్లో కొడుతున్నాయి. ఓకే, వీడియో తీయలేంలే కానీ అక్కడికి వెళ్తే చిన్న సెకల్లో ఎవరో నీలో అక్కడ ట్రైన్లో తీద్దాం. ఆగండి. మనం ప్రజెంట్ ఇక్కడ నర్సరావుపేట రైల్వే స్టేషన్లో ఉన్నాము. వర్షం పడుతుంది, బ్యాక్గ్రౌండ్ వ్యూ సూపర్గా ఉంది. మా ఫ్రెండ్ రావాలన్నమాట, నాతో నైట్ డ్యూటీ చేసే మా ఫ్రెండ్. తను వస్తే ఇంకా స్టేషన్లోకి వెళ్ళిపోవాలి. ట్రైన్ 6కి ఉంది, నేనేమో 5కే వచ్చాను స్టేషన్కి. ఇప్పుడు 1 అవర్ ఏదో ఒకటి చేయాలి, కవర్ చేసుకోవాలి. వాడు ఉంటే కొంచెం ఫోటోలు ఏదైనా మంచిగా దిగొచ్చు. ఇక్కడ అసలు ప్లేస్ చూడండి, సూపర్గా ఉంది మా నర్సరావుపేటలో. మనం ఎస్టర్డే పెట్టిన వీడియోస్లో మంచి రీచ్ అయితే వచ్చింది. నేను ఇంకా మంచి రీచ్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కొంచెం మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కంటెంట్లో ఉన్న మిస్టేక్స్ ఉంటే కొంచెం తెలియపరచండి, నేను వాటిని ఇంకొంచెం మెరుగుపరుచుకుంటా. లాంగ్ వీడియో ఇది వీలైనంత వరకు చాలా వాల్యుబుల్గా ఇస్తాను. ఎందుకంటే నైట్ డ్యూటీ కదా, నేను నైట్ ఏం చేస్తాను, వర్క్ ఖచ్చితంగా వర్క్ చూపిస్తా, ల్యాగ్ చేయను. వర్క్ ప్రాపర్గా అసలు ఏం టెస్ట్ చేస్తున్నాం, ఏంది మిషన్ ఏంది మొత్తం చెప్తాను. ఓకే, అక్కడ వీడియోస్లో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ ఇప్పుడే వాడికి లాస్ట్లో అడుగుతా, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ముఖ్యం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? గాయస్, ప్రజెంట్ టైం వచ్చేసి 6:25 అవుతుంది. ట్రైన్ ఇంకా రాలేదు. ట్రైన్ కోసం వెయిటింగ్. ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి. సార్ ఆల్రెడీ ఫోన్ చేశాడు ఇంకా రాలేదు ఏందని. బట్ చూడాలి ఇప్పుడు టైం. ఇది ఇటు పక్కన ఉన్నాడు, ఇటు మన కమిడియన్. ఏమైందిరా మన ఛానల్లో అక్కడ గుంటూరులోకి వెళ్ళిన తర్వాత అక్కడ చూద్దాం. ఇంకా ట్రైన్ వచ్చినప్పుడు వీడియో తీస్తా. టైం 7 అయింది, ఇంకా ట్రైన్ రాలేదు. ఎక్కడే ఉన్నాము, ఎప్పుడు పోతాము నైట్ డ్యూటీ అన్న నైట్. ఓకే, అది కలిసిన తర్వాత అక్కడ చూద్దాం. ప్రస్తుతం ఛార్జింగ్ కూడా లేదు ఫోన్లో, ఫోన్ ఆపుతాను. అక్కడ చూద్దాం. లొకేషన్లో కూడా తీయలేదు, చీకటి అయిపోయింది. ఇక ట్రైన్ 7:40కి వచ్చింది. డ్యూటీగా 8 కల్లా డ్యూటీలో ఉండాలి. 20 నిమిషాలు ఈ ట్రైన్ అట్లా తీసుకెళ్తుంది, చూద్దాం. ఓకే, అక్కడ గుంటూరులో కలుద్దాం. ఎందుకంటే బ్లాగ్ తీయలేం, ఫుల్ చీకటి అయిపోయింది. మన కెమెరాలు అంత బాగా రావు కాబట్టి తీయలేని వరకు ట్రై చేస్తాం. 1 hour later. టైం వచ్చేసి 9 అయింది. ఇప్పుడు మేము ప్రజెంట్ గుంటూరుకి వచ్చాము, ఇంకా రాలేదు. ఇక్కడే ఉన్నాం, చీకట్లే కనపట్టలేదుగా. స్టేషన్ దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు వీళ్ళ హాస్టల్లోకి వెళ్ళి మాకు ఫుడ్ ఉండిద్ది. ఆ ఫుడ్ తెచ్చుకొని బాక్స్లో పెట్టుకొని ల్యాబ్కి వెళ్ళాలి. ల్యాబ్ టైం 8, బట్ టైం 9 అయింది. ఇంకా లేట్గా వెళ్తున్నాం. ఏదో చెప్పచ్చు, ఇలా సారేగా ఉండేది. ఓకే, ల్యాబ్లో కలుసుకుందాం. ల్యాబ్లో టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 అయింది. ఇప్పుడు నా మొహం చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది, స్లీప్ లేదు మనకి. నుంచి వచ్చినప్పుడు కష్టాలు తప్పవు మరి. ఫస్ట్ శాంపుల్ని ఇలా రొటేట్ చేసి క్లాట్స్ అన్ని చెక్ చేసుకోవాలి. తర్వాత పేషెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మనం అయితే శాంపుల్ దీనిలో పెట్టి ఇంజెక్ట్ చేసి తర్వాత మనం టెస్ట్కి అయితే ఇవ్వాలి. టెస్ట్కి ఇచ్చిన తర్వాత మనకైతే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం మాన్యువల్గా రిపోర్ట్ అయితే రాసుకోవాలి. ప్రస్తుతానికి సిబిపి తింటే నెక్స్ట్ మిషన్ చూపిస్తాను చూడండి. ఈ మిషన్ వచ్చేసి మనకైతే బిలిరూబిన్కి అయితే ఉపయోగపడుద్ది. ఆ తర్వాత వచ్చేసి సీరం ఎలక్ట్రోలైట్స్, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ఆ తర్వాత వచ్చేసి మనకి సీరం క్రియాటిన్ టెస్ట్ అనేది జరిగింది ఈ మిషన్లో మాత్రమే. ఆ నెక్స్ట్ వచ్చేసి ఏబీజీ. వీటి వర్కింగ్ అంతా మనం నెక్స్ట్ లాంగ్ వీడియోలో చూపిద్దాం. ఇదైతే అడ్వాన్స్డ్ సెంటర్ పీస్. 1 hour later. హలో, ప్రస్తుతానికి మనం ఇప్పుడు నైట్ డ్యూటీ అయిపోయింది కదా, ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నా. ఇటు సైడ్ వాన పడుతుంది, ఇటు సైడ్ ఎండగుంది. అంటే ఎండ కాదు, జస్ట్ నార్మల్ లైట్, రెయిన్ అనేది లేదు. ఇప్పటి నుంచి ఇక్కడ వెళ్ళిపోదాం. వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే అనమాట. ఎందుకంటే వర్క్ చేసాం కదా రాత్రి అంతా. రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ డ్యూటీకి వెళ్ళాలి, నైట్ షిఫ్ట్ అనమాట. మీకు వీలైనంత వరకు ఈ బ్లాగ్ వీడియో అనేది 2-3 డేస్ పట్టొచ్చు. ఎందుకంటే నాకు టైం దొరకాలి. టైం నేను చేసుకుంటూ ఇప్పుడు వెళ్ళి పడుకొని కాసేపు. 1 hour later. ఈ ట్రైన్ నమ్ముకొని డ్యూటీలు చేద్దామని వస్తే 6:30 ట్రైన్ నైట్ 10:30 అవుతుంది. ఇప్పుడు పోయి హాస్పిటల్ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాలి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇంకే ప్రజెంట్ గుంటూరులో ఉన్నా. ఈ ట్రైన్ నమ్ముకొని నేను 6:30కి నర్సరావుపేట స్టేషన్కి వెళ్తే టైం సీదా వచ్చేసి 10:30 అవుతుంది. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ఏం చెప్పాలి డ్యూటీలో? సార్ వాళ్ళు వేసుకుంటారు ఇప్పుడు నన్ను. పర్లేదులే,
మనమేం చేస్తాం, ట్రైన్ లేట్గా వస్తే మనం ఏం చేయలేం కదా, మన టైం ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఆడికి వెళ్దాం, ఆడ చూసుకుందాం. ఇప్పుడు మనం హాస్పిటల్లోకి వచ్చేసాము. మన ల్యాబ్ ఆ చివరికి వెళ్ళిపోవాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా లేట్గా వచ్చాం, పర్లేదు. ఇప్పుడు వెళ్ళి ఫాస్ట్గా డ్యూటీలో జాయిన్ అయిపోయి వర్క్ చేయాలి. వర్క్ చేసిన తర్వాత మనకి అది తెలిసి లంచ్ 12కి ఇస్తారేమో వాళ్ళ టైము, అంటే నైట్ తినాల్సింది. ఓకే, నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ పరిసర ప్రాంతాల్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. మనం ప్రజెంట్ 35 ల్యాబ్లో ఉన్నాము. ఇప్పుడు మిడ్-నైట్ 12 అవుతుంది. ల్యాబ్లో ఉన్న పరిస్థితి ఇదిగో, అక్కడ మొత్తం పనిచేస్తున్నారు. అది సీరం ఎలక్ట్రోలైట్స్ మిషన్. ఇవి వచ్చేసి మనకి ఇక్కడ ఏం టెస్ట్ జరుగుతాయి అంటే బిల్డ్రబిన్, సీరం క్రియేటిన్ టెస్ట్ అయితే జరుగుతాయి. ఇది వచ్చేసి ఏబిజి మిషన్. ఇది రెడీలోనే ఉంది, అంటే మన శాంపుల్ ఇక్కడ ఇస్తాము. దీని వచ్చేసి ఇది అడ్వాన్స్డ్ సెంట్రిపీస్. ఇక్కడ మనకి వైరసెస్ అనేవి జరుగుతాయి. వీటిలో మనం అయితే ఆ సీరం డ్రాప్స్ వేసి మనం బఫర్ వేస్తే మనకి ఇక్కడ టెస్ట్ తెలిసి సివిపి అనలైజర్ ఇది అయితే. ఇప్పుడు వీడియో నేను నైట్ షిఫ్ట్ వర్క్ ఎలా ఉందా నైట్ షిఫ్ట్ లో? నీ గురించి చేసిన వెరిఫికేషన్ లో నువ్వు చాలా మంచోడు అని తెలియదు. చాలా బాగుందా? ఒక వర్క్ ఎక్కువే, ఎంత కష్టపడి వర్క్ నేర్చుకుంటాము, అక్కడ పేషెంట్స్కి మనం హెల్ప్ అనేది చేస్తాము. మార్నింగ్ కలుసుకుందాం. బాయ్. 1 hour later. గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 5 అవుతుంది. ఇప్పుడు మన ట్రైన్ 7కి వస్తుంది. 1 అవర్ ఉండి తర్వాత మనం డ్యూటీ దిగాలి. దిగేసి ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళి మన ఇంటికి వెళ్ళి డే కంప్లీట్ చేసుకోవడమే. షార్ట్ కూడా అప్లోడ్ చేసాను, చూడండి, బాగుంటుంది. ఓకే, బాయ్. నాకు నిద్ర వస్తుంది ఫస్ట్. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? టైం వచ్చేసి 12 అవుతుంది. 8కి వెళ్ళాల్సిన డ్యూటీకి ఇప్పుడు వెళ్తున్నా. చాలా లేట్ అయింది. పవర్ ఆఫ్ ట్రైన్. ఇప్పుడు ట్రైన్ లేట్ వల్ల ఇంత అయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పుకోవాలి. 1 hour later. గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 3 అవుతుంది. ఇవాళ నా వర్క్ ఎక్కడుందో చూడండి. రిసీవింగ్ దగ్గర పెట్టారు మనల్ని. ఇప్పుడు మనం వచ్చిన పేషెంట్ శాంపుల్స్ అన్నీ తీసుకొని దీనిలో బుక్లో రాయాలి. రాసి వాళ్ళకి టోకెన్ ఒకటి రాసి ఇవ్వాలి. వాళ్ళు రిపోర్ట్కి వస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చాలి. అంతే, సింపుల్. కళ్ళే మండిపోతున్నాయి. ఓకే, మార్నింగ్ కలుసుకుందాం. నిద్ర వస్తుంది కానీ తప్పదు, డ్యూటీ చేయాలి. ఇక నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ,